రామరామ్ ఫ్రెండ్స్, ఒక రాష్ట్రానికి ఏటీఎస్ చీఫ్ అంటే ఎంత పవర్ ఉంటుందో తెలుసా? ఆయన ఒక్క ఆర్డర్ వేస్తే వందలాది కమాండోలు రంగంలోకి దిగుతారు. కానీ ముంబై నగరాన్ని ఉగ్రదాడులు తగలబెడుతున్నారని తెలియగానే తింటున్న అన్నం ముద్దను ప్లేట్లోనే వదిలేసి కనీసం తన సెక్యూరిటీ గార్డ్స్ కోసం కూడా వెయిట్ చేయకుండా ఒక్క చిన్న రివాల్వర్ పట్టుకుని AK-47లతో పోరాడడానికి వెళ్లిన ఒక రియల్ సింహం స్టోరీ ఇది. ఆయనే మహారాష్ట్ర ఏటీసీ మాజీ చీఫ్, రియల్ లైఫ్ సింగం హేమంత్ కర్కరే. ముంబై అండర్ వరల్డ్ కే చెమట్లు పట్టించిన ఆఫీసర్ ఆయన. 2008 ముంబై 26/11 ఉగ్రదాడులు అనగానే మనకి తాజ్ హోటల్ గుర్తుకొస్తుంది. కానీ ఆ హోటల్ ఎన్కౌంటర్ కంటే ముందే ముంబై వీధుల్లో ఉగ్రవాదులతో ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. నవంబర్ 26 రాత్రి అజ్మల్ కసాబ్ మరియు వాడి గ్యాంగ్ సిఎస్టీ స్టేషన్ లో సొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారని తెలియగానే డ్యూటీలో లేకపోయినా సరే కర్కరే గారు హెల్మెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని తనే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ స్పాట్ కి బయలుదేరారు. తన తోటి ఆఫీసర్లు అశోక్ కామ్టే మరియు విజయ్ సాలస్కర్లతో కలిసి కామా హాస్పిటల్ చీకటి గల్లీలోకి ఎంటర్ అయ్యారు. అక్కడ దాక్కున్న కసాబ్ గాడు ఒక్కసారిగా మన ఆఫీసర్ల మీదకి AK-47తో ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. వాళ్ళ చేతుల్లో అడ్వాన్స్డ్ మిషన్ గన్స్ ఉన్నా సరే మన కర్కరే గారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కారు దిగి వాళ్ళ మీదకి ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. కానీ ఆ చీకట్లో ఉగ్రవాదులు జరిపిన భీకర కాల్పుల్లో ఏకంగా 3 బుల్లెట్లు ఆయన ఛాతిని చీల్చుకుంటూ వెళ్ళాయి. రక్తం మడుగులో ప్రాణాలు వదులుతున్నా సరే ఆయన చేతిలోని తుపాకీ కింద పడలేదు. దేశం మీద ఉన్న ప్రేమ చావలేదు. ఒక పోలీస్ బాస్ అయ్యుండి కూడా గ్రౌండ్ జీరోలోకి వెళ్లి ప్రాణాలు అర్పించిన ఈ ముంబై రియల్ హీరోకి కామెంట్స్ లో ఓం శాంతి అని టైప్ చేసి మీ కన్నీటి నివాళ అర్పించండి.